హలో, నేను డాక్టర్ కేతన్, మీ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఎట్ ఏంజల్స్ లక్స్ క్లినిక్. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి పిఆర్పి అండ్ జిఎఫ్సి. సో మీలో చాలామందికి పిఆర్పి గురించి తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ నేను ఒక చిన్న బ్రీఫ్ ఇచ్చేస్తాను. సో పిఆర్పి ఈజ్ నథింగ్ బట్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, అండ్ అలాగే జిఎఫ్సి వచ్చేసి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. ఈ రెండు ప్రొసీజర్స్ ఈ మధ్య మనం హెయిర్ లాస్ ట్రీట్మెంట్లో చాలా ఫ్రీక్వెంట్గా వాడుతున్నాం. ద రీజన్ బీయింగ్ ఈ ప్రొసీజర్స్ అనేటివి చాలా వరకు సేఫ్ ప్రొసీజర్స్. సో ఈ ప్రొసీజర్స్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి లేకపోవడం వల్ల ఈ ప్రొసీజర్స్ చాలా వరకు పాపులర్ అయ్యాయి. సో ఇందులో మనం ఏం చేస్తాము అంటే మీ దగ్గర ఒక 20 ml ఆఫ్ బ్లడ్ తీసి వాటిలో ప్లాస్మాని సపరేట్గా చేసుకుంటాము. ఆ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని ఏదైతే ఉందో మళ్ళీ మీ స్కాల్ప్లోకి ఇంజెక్ట్ చేస్తాము. దీనివల్ల మీ స్కాల్ప్ యొక్క ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో హెయిర్ స్ట్రెంథనింగ్ అనేది జరుగుతుంది అండ్ హెయిర్ లాస్ ప్రివెన్షన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా జిఎఫ్సి అంటే ఏంటి అంటే, ఇదే పిఆర్పిలో ఒకవేళ మనము ఎక్సెసివ్గా గ్రోత్ ఫ్యాక్టర్స్ని కూడా తీసుకుంటే దానినే జిఎఫ్సి అంటాము. సో జిఎఫ్సి వచ్చేసి పిఆర్పి కంటే కొద్దిగా అడ్వాన్స్డ్ ప్రొసీజర్గా మనం చూస్తాము. సో ఈ రెండు ట్రీట్మెంట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో మీకు కనుక పిఆర్పి కనుక లేదా జిఎఫ్సి కనుక కావాలి అనుకుంటే మీరు మా క్లినిక్ ఏంజల్స్ లక్స్కి వచ్చి విజిట్ చేయొచ్చు.